హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాల్లో మీకు బెస్ట్ అనిపించిన సినిమా ఇది? బెస్ట్ అనిపించడం అంటే నిజం చెప్పాలంటే అసలు నాకు ఏ సినిమా అంటే ఇప్పుడు ఇట్లా 100% సాటిస్ఫై అయితే చేయలేదు. ఓకే. కొంచెం అంతో ఇంతో చెప్పుకోవాలనుకుంటే రీసెంట్గా వచ్చింది ఓజీ సినిమా. ఓజీ సినిమా అయితే నాకు అంటే ఆ పవన్ కళ్యాణ్కు గారికి సెట్ అయ్యే స్టైలు, స్వాగు, సీన్లు, ఎలివేషన్లు ఉన్నాయి. అందుకే నాకు అది కొంచెం చూడదగే సినిమా అని నేను చెప్తా. ఓకే. ఇంకా రిమైనింగ్ సినిమాలకి ఎంత రేటింగ్ ఇస్తారు? ఓజీ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ అంటే రిమైనింగ్ ఒక ఓజీకి అయితే అవుట్ ఆఫ్ 5కు 4 ఇస్తా. ఓకే. మిగతావన్నీ 2.5, 3 ఆ మధ్యరాలే. ఇంకా అంతకుమించి ఏం పెద్ద సినిమాలు అయితే లేవు ఈ మధ్య. అయితే కాంతారా వచ్చింది, 500 crores ఎంతో చేసింది. కానీ నన్ను అడిగితే అంత మరి ఇప్పుడు మన సైడు అలాంటి కంటెంట్ తెలుగు వాళ్ళు చూసేంత కంటెంట్ ఏమీ అందులో లేదని నేనంట. సినిమా చెడ్డ సినిమాని కాదు, బాగాలేదని కాదు, మంచి సినిమానే. కాకపోతే మరి మనమైతే చూడలేమని నేను చెప్తా. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటే అక్టోబర్ మంత్ కానీ రీసెంట్గా ఈ మంత్ మాకు బాగా కలిసి వచ్చింది ప్రొడ్యూసర్లకి ఇలా అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. మరి మీరు చూస్తేనేమో ఓజీ సినిమా ఒకటే క్లిక్ అవుతుంది, మిగతా సినిమాలు పడిపోయినాయి అని చెప్తున్నారు. సో దీని మీద మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు డబ్బులు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం మనం చూసుకుంటే 76 రూపాయలు ఉండే టికెట్ 200-300 అయింది. ప్రాఫిట్లో అందరూ ఉండరు, ఓన్లీ మైత్రి మూవీ మేకర్స్ ఒకటే కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వీకెండ్ శని ఆదివారం ఉండేది, కాస్త శుక్రవారం అయింది, శుక్రవారం కాస్త గురువారం అయింది. ఇప్పుడు గురువారం నుంచి వీకెండ్ స్టార్ట్ అయితే బుధవారం ప్రీమియర్స్ చేసుకుంటున్నారు. సో దీంతో ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ లాభం పొందుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఒక్కరనే కాదు, ఇప్పుడు డబ్బులు అయితే అందరికీ వస్తున్నాయి. సో అంటే ఇప్పుడు వాళ్ళకు వస్తున్నాయని వాళ్ళు చెప్పుకోవచ్చు, మిగతా వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు. అంతే, అందరూ అయితే లాభాల్లో ఉండరు. అంటే మనం దానికి ముందు వచ్చిన ఇప్పుడు హరివార వీరమల్ల అంటే మనం నష్టపడిందని చెప్పుకోవచ్చు, మనకే తెలుస్తుంది కదా. అసలు ఒక రోజేమో హౌస్ఫుల్స్ పడినాయి, మిగతా అంతా ఏమీ లేదు, అసలు టికెట్లే అసలు పోలే. జనరల్గా మనం చూసుకుంటే అయితే మన తెలుగు స్టేట్స్లో పాన్ ఇండియా వైడ్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సినిమాకి అనేది హౌస్ఫుల్స్ పడాలి ఖచ్చితంగా, కనీసం ఒక వారం అన్న లేదు. అందులో అయితే నష్టం వచ్చింది, కానీ మిగతాదంతా అందరు లాభంలోనే ఉన్నారు ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ సినిమా చూసారా మీరు? సో అది ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు కొంచెం చూస్తుంటే అదే కొంచెం ట్రెండింగ్లో ఉంది మీమ్స్ పరంగా కానీ ఎలా అయినా. ఇప్పుడు హీరో కూడా ఇప్పుడు అలసలు చేస్తున్నాడు అనమాట, ఏంటి ఆర్టీసీ ఎక్స్ రోడ్లో నాకు పేరుంది, పేరు వినబడుతుంది అని చెప్పేసి. సో దాని మీద వాళ్ళు చేస్తున్న హైప్ మీద మీరు ఏం చెప్తారు? సినిమా ఇప్పుడు ఎట్లా అంటే మరీ ఇప్పుడు జనాలు లేపినంత ఏం ఉండదులే, కానీ ఒక 2 hours ఒక మినీ సైజ్ జబర్దస్త్ షో చూసినట్టే ఉంటుంది. అవును, నవ్వులు ఉన్నాయి. ఇప్పుడు జనాలకి ఇప్పుడు ఎప్పుడంటే సినిమా మనకు ఇట్టు ఫ్లాప్ అనేది డబ్బులతో కాదు, జనరల్గా ఫ్యామిలీస్ని థియేటర్ వరకు రప్పిగలిగినట్టయితే అది జనరల్గా మనం చూసుకోవచ్చు హిట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పోతే సినిమాకి ఒక్కరిని పోతావు, అదే ఫ్యామిలీ పోతే 5-6 మంది పోతారు, అప్పుడు 5 టికెట్లు దిగుతాయి. కాబట్టి అట్టా ఎక్కువ లాభం వచ్చిండదు, వాళ్ళు ఫ్యామిలీ షో కాబట్టి అది దానికి అంత వచ్చినట్టు. అవును, వాళ్ళ యాక్టింగ్ బాగుంది, సినిమాలో మంచి మంచి డైలాగులు పేలినాయి. ఇప్పుడు హీరో పక్కన చేసిన జయకృష్ణ క్యారెక్టరు ఇదంతా బాగా పేలింది కాబట్టి సినిమా బాగానే రన్ అయింది. మరీ అంతా తోపు సినిమా ఏం కాదు, అట్టని తీసి సినిమా కాదు, అది ఒక మంచి ఫ్యామిలీ సినిమా. అందరూ ఫ్యామిలీని కూర్చొని, ఎందుకంటే వీకెండ్ అయ్యేసరికి ఎవరికో ప్రతి ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ సినిమా అనేది ఒక బెస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా. కాబట్టి అది మంచిగా మన మౌలి ఏదైతే ఉన్నాడో యూట్యూబ్ నుంచి వచ్చి ఇట్లా హీరో అయ్యి ఒక మంచి సినిమా వేయడం అనేది ఖచ్చితంగా ఒక మంచి పనే. మంచి సినిమా అయితే ఇచ్చినారు, అది చాలు. ప్రజెంట్ న్యూస్ వచ్చేసి కన్నడ సైడ్ మన సినిమాలు ఆడనీయట్లేదు, థియేటర్లు ఇవ్వట్లేదు. కాకపోతే ఆ కన్నడ సినిమాలకి మన సైడ్ మాత్రం థియేటర్లు ఇస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారని చెప్పేసి కొంచెం న్యూస్ అనేది జరుగుతుంది, ట్రోల్ అనేది. సో దాని మీద మీ ఆన్సర్ ఏంటి? అంటే ఇది ఈరోజు కొత్తగా జరిగేదేం కాదు నిజంగా. ఎప్పటి నుంచో ఇప్పుడు కర్ణాటక సైడ్ అనే కాదు, మన తమిళనాడు సైడ్ అనే కాదు, మనకు ఎట్లయినా థియేటర్లు చాలా తక్కువ. మన తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నట్టు ఒక సినిమాలను కానీ యాక్టర్లను కానీ మిగతా వాళ్ళు ఎవరు అంత ఓన్ చేసుకోలేరు. వాళ్ళ యాక్టర్లు, వాళ్ళ హీరోలు, వాళ్ళ సినిమాలు, వాళ్ళ డైరెక్టర్లు. మీకు ఇప్పుడు చూసుకుంటే నాగార్జున విషయంలో కూడా ఇదే జరిగింది. ఫస్ట్ అయితే సినిమా ఇప్పుడు ఏదైతే కూలీ సినిమాలో విలన్గా చేసిండో ఫస్ట్ ఎవరు యాక్సెప్ట్ చేయలే,
కానీ ఇప్పుడు ప్రజెంట్ యాక్సెప్ట్ చేసినారు. ఎందుకంటే ఇప్పుడు కూలీ సినిమా అనేది కంప్లీట్గా తమిళ సినిమా. ఇంతకుముందు కూడా తమిళ డైరెక్టర్తో నాగార్జున వర్క్ చేసినాడు కాబట్టి ఇప్పుడు నాగార్జున కూడా యాక్సెప్ట్ చేసినాడు. అట్టా అక్కడ ఆయనకు ప్లేస్ దొరికింది. కానీ జనరల్గా మన తెలుగు హీరోలకు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఈ ప్లేస్ దొరకడం అనేది చాలా కష్టం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు మనకే దొరుకుతుంది. మన తెలుగు ఆడియన్స్ అది మన తెలుగు ఆడియన్స్ మంచితనం దానికి ఇక్కడ ఎవరినైనా ఆదరిస్తారు. సినిమా ఇంపార్టెంట్, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్. కాబట్టి మన వాళ్ళు సినిమాని హిట్ చేస్తారు, థియేటర్లు ఇస్తారు. మన సైడ్ సింగిల్ థియేటర్ ఇస్తారు, అక్కడ సింగిల్ థియేటర్లు ఇయ్యరు. ఎందుకు ఇయ్యారంటే వాళ్ళకి లేదు. వాళ్ళు ఇప్పుడు జనరల్గా వాళ్ళ హీరోలు వాళ్ళ సినిమాలు అంతే, వాళ్ళ గోల వాళ్ళదే. మనకు అల్టిమేట్గా మనకు సినిమా కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. కాబట్టి మనం సపోర్ట్ చేస్తాం. ఇంకా వాళ్ళు చేయనందుకు మనం ఏం చేస్తాం, తెలుస్తుంది నిదానంగా. మన తెలుగు సినిమా ఏంటంటే ఇప్పుడు ఒకరో బాగా వెళ్తుంది. మెల్లగా అందరూ తెలుసుకుంటారు తెలుగు సినిమా అంటే ఏందో, తెలుగు సినిమా పవర్ ఏందో తెలుసుకుంటారు ఖచ్చితంగా. మన వాళ్ళు కూడా చాలా డెవలప్ అయ్యారు, పెద్ద పెద్ద బడ్జెట్లు పెడుతున్నారు. మెల్లగా వాళ్ళే తెలుసుకొని మనకు ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ ఏం రాకుండా ఖచ్చితంగా జరుగుతుంది తొందరలో. ఓకే, ఇప్పుడు సో ఫైనల్గా కన్నడ సినిమాలు తెలుగులో రిలీజ్ చేయడం కరెక్టే అంటారు? కరెక్టే కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, మనం చూడాల్సింది ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ కాదు. ఇప్పుడు మనం చాలా అప్డేటెడ్ సొసైటీలో ఉంటూ మనం ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ చూడకుండా మనం ఫైనల్గా టాలెంట్ అయినా సరే మనం ఇప్పుడు మన స్వార్థంగా ఆలోచించుకునే మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. మనకు అది దొరుకుతున్నప్పుడు మనకి ఎవరైతే ఏంది, ఇప్పుడు కన్నడ అయితే ఏంది, లేకపోతే తమిళ అయితే ఉంది, మలయాళం అయితే ఉంది, ఏదైతే ఉంది. నిజానికి చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు ఇప్పుడు మలయాళం సినిమాలు చూసినంత నాకు తెలిసి వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎవరు చూడరేమో. అదంతా కదా మనకు అల్టిమేట్గా మన స్వార్థంగా ఆలోచించుకునే మనం పెట్టిన 100 రూపాయలకు మనం ఎంటర్టైన్ కావాలా అవుతున్నాం. ఏదన్నా కానీ సినిమా మనకు సంబంధం లేదు. ఇది అందులో ఏం ప్రాబ్లం లేదు నిజానికి. ఇప్పుడు అప్కమింగ్ వచ్చే సినిమాల మీద మీకు ఏ సినిమా అంటే ఎక్కువ హైప్ ఉంది? ఇప్పుడు వచ్చే సినిమాలు అయితే నాకు తెలిసి 2025కి ఒక పాన్ ఇండియా సినిమాలు అనేది అయిపోయింది. ఇంకా తొందరలో అయితే రిలీజ్ లేవు. అసలు ఉండేది 2 నెలలు 3 నెలలు. ఈ 2-3 నెలలకు పాన్ ఇండియా సినిమాలు ఏం లేవు. మరి అఖండ 2 అయితే చెప్తున్నారు డిసెంబర్ 5th అని, కొంతమంది ఏమో పోస్ట్ పోన్ అయిందని చెప్తున్నారు. చూద్దాం. నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి ఏమన్నా మంచి సినిమాలు ఒక 4 సినిమాలు ఏవో ఉన్నాయి. చిరంజీవిటి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఒక 4 సినిమాలు అయితే ఉన్నాయి. అప్పుడు ఆ సినిమాల మీద హోప్ ఉంది కానీ ఈ డిసెంబర్ వరకు ఏం లేదు ఈ ఇయర్ అయితే. ఇప్పుడు వస్తున్న కిరణ్ అబ్బవరం సినిమా మీద ఈసారి కూడా ఇట్టు కొడతారనుకుంటున్నారా కే ర్యాంప్? అది మనం సినిమా రిలీజ్ కాకుండా చెప్పలేం. కానీ ఇప్పుడు కిరణ్ అబ్బవరంకు ఏదైతే రోలు ఇప్పుడు మనం ఎస్ఆర్ కళ్యాణపురంలో చూసినామో సేమ్ అలాంటి రోల్ ఇప్పుడు కే ర్యాంప్లో సేమ్ అట్లే, కొంచెం డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ అలాంటి రోల్ ఉన్నట్టుంది. సో అలాంటి రోల్ మనం ఆల్రెడీ ఎస్ఆర్ కళ్యాణపురం చూసినాము. ఆయన ఈజీగా పుల్ ఆఫ్ చేయగలడు. కాబట్టి మ్యాక్సిమం మనల్ని ఎంటర్టైన్ చేసే పనిలోనే ఉండడని నేను అనుకుంటాను. డెఫినెట్గా సినిమా బాగుండే ఛాన్స్ ఉంది. ఇంకా స్టోరీ ఇవన్నీ మనకు తెలియదు కానీ నన్ను అడిగితే కిరణ్ అబ్బవరం సినిమాలు కిరణ్ అబ్బవరం చూడడానికి పోవచ్చు. కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన టైమింగ్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. కాబట్టి నేనైతే సినిమాకి దానికి పోతా. సినిమా స్టోరీ ఇదంతా ఇది అవుట్ ఆఫ్ మ్యాటర్. జనరల్గా అయితే కిరణ్ అబ్బవరం సినిమాలు ఆ అల్లరి కొంచెం ఆ క్యారెక్టరు ఈ కొంచెం అల్లరి చిల్లరగా ఉండే అబ్బాయి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. నాకు అవన్నీ నచ్చుతాయి కాబట్టి నేను కిరణ్ అబ్బవరం చూస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే 90% సినిమా అయితే బాగుండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ కానీ టీజర్లు కానీ నాకైతే నచ్చినాయి. సినిమా కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వస్తున్న చిరంజీవి అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా నుంచి ఒక సాంగ్ అంటూ వచ్చింది, రిలీజ్ అయింది. చూసారా ఆ సాంగ్? చూసిన. సో మీకు ఎలా అనిపించింది? చిరంజీవి ఆ లుక్స్ కానీ ఈసారన్నా ఇటు కొట్టే అవకాశం ఉందా? ఇప్పుడు చిరంజీవి అంటే ఇటు కొడతాడా లేదంటే చిరంజీవి సినిమాకి ఇట్లు ఫ్లాపులతో సంబంధం లేదు. చిరంజీవి అనే పర్సన్ను హీరోను చూసి చూడడానికి వెళ్తారు అంతే. అది హిట్టా ఫ్లాపా అదంతా వేరే విషయం. అది చిరంజీవిని చూడడానికి వెళ్తాం అంతే. ఇప్పుడు అనిల్ రావుపూడి గురించి వచ్చే నాకు బేసిక్గా అనిల్ రావుపూడి కామెడీ టైమింగ్ నాకు అంతేం సెట్ కాదు. నేను నిజానికి నాకేం అంత నచ్చదు. కాబట్టి చూద్దాం మరి. అంటే ఇప్పుడు అనిల్ రావుపూడి కామెడీ చిరంజీవితో ఎలా సెట్ అవుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే చిరంజీవి టైమింగ్ వేరు. ఇప్పుడు ఆయనకు తగ్గట్టు మలుచుకొని ఆయన డైలాగ్ డెలివరీ ఇస్తాడు. కాబట్టి డెఫినెట్గా అయితే బాగుండే ఛాన్సే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ను అట్రాక్ట్ చేయగలిగితే చాలు, ఆడికే సక్సెస్ సినిమా. సో ఇంకా మనం ఇప్పుడు వచ్చిన ఫొటోస్ అదే పోస్టర్లు కానీ సాంగ్స్ కానీ చూస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా అయ్యే అవకాశం ఉంది. అందులో సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా బాగుండే ఛాన్స్ అయితే ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.